నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. గత పునరుత్కాల దినం నుండి పునరుత్కాల దినం వరకు దేవుడు తన దయగల హస్తం కింద మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొక అవకాశం, మరొక తరుణం, మరొక సమయం ఆయన సన్నిధిలో కూర్చోటానికి, ఆయన సన్నిధిలో ఆనందించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృప కొరకు, సమయం కొరకు, భాగ్యం కొరకు దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినము మనకి ప్రత్యేకమైన దినం ఏంటది? మట్ల ఆదివారం. అంటే ఏంటి? యేసు ప్రభువుని సిలువేయక ముందు మనుషులంతా, జనులంతా ఏం చేశారు? ఆయన్ని మరి ఊరేగింపుగా తీసుకొని పోయి మరి చెట్టు కొమ్మలు నరికి వాళ్ళ బట్టలు తీసి గాడిద మీద కూర్చోబెట్టి ఏం చేశారు? ఆయన్ని ఊరేగించారు. ఏమన్నారు? హోసన్నా జయము, జయము, జయము అనుకుంటా ఆయనను ఊరేగించి రాజుగా ఆ రోజున అంగీకరించారు. ఆయన తర్వాత సెలవుకి అప్పచెప్పింది కూడా ఎవరైతే హోసన్నా జయము, జయము, జయము అన్నారో, సర్వోన్నతమైన దేవుని కుమారుడికి స్తుతులు, స్తోత్రాలు అన్నారో వాళ్ళే మరలా తిరిగి ఆయన్ని సిలువకి అప్పగించారు. కనుక ఈ దినమున మనకి మరి ముఖ్యంగా ఈ దినము మనం ఒక ఎన్నిక లేని జంతువు, ఎందుకు పనికిరాని జంతువు, మనుషులు కూడా దాంతో పోలుస్తూ ఉంటారు. దేన్ని? గాడిద. ఈ రోజున మనం చూస్తే మూలవాక్యం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డె తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ ముందుగానే యెషయా గ్రంథంలో మరి తెలియజేస్తున్నాడు. ఏమని? ఇదిగో గాడిద, ఎద్దు తన కామందును ఎరుగును. కామందనగా ఎవరు? యజమానుడు. ఎవడైతే దాన్ని పోషిస్తున్నాడో, ఎవడైతే దానికి మరి ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి మరి దాన్ని పోషిస్తున్నాడో వాడి యజమానుడు. అంతేనా? కనుక ఎద్దు తన కామందు నెరుగు. తన ఎద్దు ఏం చేస్తుందంటే తన యజమానిని ఎరిగిద్దంట. గాడిద తన సొంత వాని దొడ్డే ఎరుగు. సాయంత్రం కల్లా అది గాడిదతో ఏం చేపిస్తారు? గాడిద చాకరీ చేపిస్తారు కదా. గాడితో చాలా చాకరీ చేపిస్తారు. మరి చాకల వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాని మీద బట్టల మూటలు వేసి తీసుకొని వెళ్ళి ఉతికి అవి తీసుకొస్తా ఉంటారు. గాడిద ఒక రోజున ఒక అతను అది గాడిద ఉందంట. గాడిద మీద తీసుకెళ్ళి బట్టలన్నీ వేసుకొస్తున్నాడు. ఒక గాడిదని పెంచుకుంటున్నాడు ఆయన. కుక్క ఏమో ఇంటికి కాపలా, గాడిదేమో ఆయనకి బట్టలు తీసుకెళ్ళి మోసుకు రావడానికి. ఒకరోజు సరే, ఈరోజు ఈ గాడిద బట్టలు మోసి తీసుకొస్తుంది. వచ్చేటప్పుడు తడి బట్టలు, వెళ్ళేటప్పుడేమో పొడి బట్టలు, వచ్చేటప్పుడేమో తడి బట్టలు. ఆ బ్యాగ్ కూర్చో. వచ్చేటప్పుడు తడి బట్టలు వేస్తారు. తడి బట్టలు వేసినప్పుడు అది ఎంత బరువు ఉంటుంది? బరువు ఉంటుందా లేదు? తడిగా ఉన్న బట్టలు బరువు ఉంటాయా లేదా తేలిగ్గా ఉంటుందా? చెప్పండి. స్త్రీలు బట్టలు చూస్తారు కదా మీరు. బట్టలు పొడిగా ఉన్నప్పుడు తేలిగ్గా ఉంటాయి, మరి తడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? బరువుగా ఉంటాయి. సరే, రోజు ఈ బట్టల మూటలు నేను మొయ్యలేకపోతున్నాను, వీడే పెట్టే ఆహారం నాకు చాలట్లేదు, నాకు తినడానికి ఇదిగో ఆహారం చాలట్లేదు, ఈడే గాడి సాగరి చెబుతున్నాను నాతో, మరి ఇదిగో అని చెప్పి ఒక రోజున కుక్కతో అందంట. కుక్క అందంట, ఎవరు పిచ్చోడా, నేను చూడేంత దర్జాగా బ్రతుకుతున్నాను, నాకు నీకన్నా ఎక్కువ అన్నం వేస్తున్నారు, నేను ఏమి పని చేయక్కర్లేదు, ఊరినే కాపలా ఉంటాయి రాత్రులు అందంట. ఊరినే నేను అట్లా ఉంటాను, నిద్రపోతాను, తినేసి నిద్రపోతాను, ఇవో ఎవడొస్తాడు ఎవడు రాడు కదా అని కుక్క అన్న. సరే,
ఒకరోజు ఈ గాడిద ఈ యజమానికి బుద్ధి చెప్పాలని కాలువ ఉందండి, చిన్న కాలువ. ఆ కాలువ దాటి అవతలకు రావాలి, కాలువ దాటి అవతలకు రావాలి. సరే, కాలువ దాటి అవతలకు వచ్చేసింది, బరువుగా ఉంది. ఈ కుక్క ఏం చేసిందంటే హేళన చేసిందంట, ఇవాళ కూడా బరువులు మోసుకొచ్చావా అని చెప్పి హేళన చేస్తే, ఇది నా సరేలే చేస్తే చేసేళ్ళే అని చెప్పి నవ్వుకు అది బాధపడి మనసులో అట్లా ఉందంట. సరే, ఈ కుక్క నిద్రపోయిందంట. కుక్క నిద్రపోగా గాడిద ఏం చేసింది, మరి ఆ ఇంట్లో దొంగ పడ్డాడు. దొంగ పడగా కుక్క మొరగాల్సింది పోయి కుక్క ఏం చేస్తుంది, నిద్రపోతుంది. ఈ గాడిది గ్యార్ 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 మనం అరుస్తుంటే ఆ ఇంటి యజమానులు లేచాడంట. ఏంటి ఏంటి ఇది ఇంత పెద్ద కలుగుతుందని చెప్పి దాన్ని కొట్టబోయాడు. కొట్టబోతే అది ఆ కుక్కకెళ్ళి చూసిందంట, కుక్క నిద్రపోతుంది. ఇదేమో అరుస్తుంది, లోపల దొంగోడు పడ్డాడు. అప్పుడు ఏం చేశాడు, మరి ఈ యజమానుడు కుక్కని కర్ర తీసుకుని యమబాదులు బాదులాడు. అప్పుడు కుక్క గాడిద నవ్వుకుందంట, పిచ్చోడా ఎప్పుడు అన్నీ ఒకే రోజులాగా ఉండవురా, అన్నీ ఒకేలాగా ఉండవు అని చెప్పి నవ్విందంట గాడిద. కనుక గాడిద ఇక్కడ యేసు ప్రభు అందుకని అంటున్నాడు, ఈ ఎద్దు తన కామంది నిర్వహణ, గాడిద తన సొంత వాని దొడ్డే. కానీ నా ప్రజలను ఇశ్రాయేలు యోచింపరు అంటే ఆలోచించరు. బాధలు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతున్నారు, వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, కుటుంబంలో సమస్యలు, ఎక్కడికి వెళ్ళిన శోధనలు, ఇవన్నీ పెట్టుకొని కూడా నా దగ్గరికి యజమానుడని నా దగ్గరికి రావట్లేదే అని దేవుడు చింతిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎద్దు తన కామంది నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు. గాడిద ఏం చేస్తే సాయంత్రం కల్లా ఈ బట్టల మూట వేయగానే అది తీసుకొని వెళ్ళిపోద్ది. ఈడు రాకపోయినా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఎద్దు కూడా అంతే, రాత్రి పొలాలు దుంతారు, మరి రాత్రి వదిలిపెట్టేస్తారు దాన్ని. అది కామ్గా అది తీసుకుని అరక వేసేసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాయి. కానీ ఇశ్రాయేలులైన మనకు, ప్రజలు దేవుని బిడ్డలైన మనకు ఆలోచన లేదు. బాధలు పడుతుంటాం, కష్టాలు పడుతుంటాం, మరి అప్పులు పాలవుతాం, వ్యాధులు పాలవుతున్నాం. కానీ మనము దేవుణ్ణి దగ్గరికి రాలేకపోతున్నాం. యజమానుడైన మన దేవుడు, మనకి మరి కామందైన మన యజమానుడైన యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం. అందుకని కట్టబడిన స్థితిలో నీవు నేను ఉన్నాం, కట్టబడిన గాడిద. ఈ రోజున మరి మనకు ముఖ్యం ఏంటంటే, ఇదిగో ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తనతో వాన దొడ్డు తెలుసు. గాడిద తెలుసుకుంటుంది, ఎద్దు తెలుసుకుంటుంది. కానీ దొన్నపోతుల్లాగా తిని, ఆళ్ళగలాగా తిని మెక్కి ఏంటి మనం దేవుణ్ణి ఎరగలేకపోతున్నామని, దేవుడు నా దగ్గరికి రాలేకపోతున్నారు వీళ్ళు అని దేవుడు చింతిస్తున్నాడు. కనుక కట్టబడిన స్థితిలో నీవు నేను ఉన్నాం. కనుక యేసు ప్రభు మరి మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. మార్కు సువార్త 11:2-6 వరకు చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2-6 వరకు. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడదు, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొనరండి. ఎవడైనను మీరెందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. చాలు మనకు కావాల్సింది ఏంటంటే, మరి మరి మత్తయి సువార్త 21:5 చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 21:5, మత్తయి సువార్త 21:5 చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహు పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. ఈ వాగ్దానము ఎప్పుడో క్రీస్తు ప్రభు పుట్టక ముందే మరి జకరియా గ్రంథంలో రాయబడి. చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యం.
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడునై రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకరియా గ్రంథంలో ముందుగానే క్రీస్తు ప్రభు పుట్టక గురించి, ఆయన పుట్టిన తర్వాత ఎలా ఉంటాడో, ఒక రాజుగా ఎలా వస్తాడో, దీనుడిగా ఎలా వస్తాడో తెలియచేయబడి ఉన్నది. కనుక యేసు ప్రభు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో జకరియా ప్రవచించినాడు. అందుకని అంటున్నాడు, మళ్ళా చదువు జకరియా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా ఉల్లసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడనై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఎవరి దగ్గరకు వస్తున్నాడట? మరి ఆ కాలంలో గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు మరి గుర్రాన్ని ఎంచుకోలేదు, రథాలను ఎంచుకోలేదు. ఎందుకు పనికిరాని, ఎవడికి ఉపయోగం లేదు ఆ గాడిదని ఎంచుకున్నాడు. అందుకని మరి పోరా గాడిద అంటాం, మనం కూడా అంటామా? అంటే దాన్ని ఎంత చులకనగా మనం చూస్తాం. పోరా గాడిద అంటాం పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ పోరా గాడిద అని అంటాం. మరి ఎంత చులకనగా ఆ గాడిదను చూస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభు దానిని ఎంచుకున్నాడు. ఎందుకని? ఆయన దీనుడుగా మరి ఈ భూలోకానికి చాడు కనుక ఇక్కడ మరి ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా ఆశ్రయుండగు యేసుడు, రక్షణ గల వాడుగా ఆశ్రయుండగు యేసుడు. దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండే, దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భూమి అత్యంతమగు ప్రేమతో, సాత్వికుండు ఈ భూమి అత్యంతమగు ప్రేమతో. నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి